విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నెయ్యిపై నిగ్గు తేల్చండి. సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పిల్లు. నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్ల వెనక్కే దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ. వాస్తవం ఇది. నాణ్యత పరీక్షలు ముందే తిరుపతిలోనే చేస్తారు. తిరుమల దాకా పోవు నెయ్యి ట్యాంకర్లు. తిరుపతిలో టెస్ట్ చేసి ల్యాబ్ టెస్టులు అది ఓకే, క్వాలిటీ కంట్రోల్ కరెక్ట్గా ఉంది, క్వాలిటీ బాగుందంటేనే ఆ క్వాలిటీ కంట్రోల్ తర్వాత పైకి ఎక్కిస్తారు. ఇప్పుడు జూలై 23, జూలై 12, జూలై 23 మధ్యలో జరిగిన ట్యాంకర్లలో దాదాపు 4 ట్యాంకులు ఎనికిపోయినాయట. దాంట్లో కొన్ని ఫ్యాట్స్ అయ్యి ఉన్నాయని. అసలు జూలై 23, జూలై 24, జూలై 12, జూలై ఆ మధ్యలో జూలైలో ఉంది తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసిన ఈవో ఆఫీసర్సు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా టెస్ట్ చేసిన తర్వాత మంచి లేకపోతే క్వాలిటీ బాగాలైతే రిటర్న్ పంపే కార్యక్రమం దానిలో భాగంగా పంపారు. దాన్ని పెద్ద ఎత్తున అందులో అది కలిసింది, జగన్ వచ్చి కలిపిండు, అందులో అది కలిసింది, కొవ్వు కలిసింది, జగనే వచ్చి కలిపిండు. జూలై 27 జగన్ ఎక్కడుండు, ఎందుకు కలుపుతుడు అనేది కూడా కనీస కామన్ సెన్స్ లేకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని ఆయన నిన్న సెన్సేషనల్ అది పిల్లేసిండు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఆ నెయ్యిని 100% వాడలేదని ఈవో ద ప్రింట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారట. ఆ నెయ్యిని వాడనప్పుడు పవిత్రతకు అపచారం జరిగినట్టయితే పదే హిందూ మతం పైన, హిందూ ఆచారం పైన, హిందువులు ప్రగాఢంగా నమ్మే వెంకటేశ్వర స్వామి పైన విషం చెబుతున్నారా మరి దీనికి? అక్కడ క్లియర్గా ది ప్రింట్ అని ఇంగ్లీషు యూట్యూబ్ ఛానల్ అది. దాంట్లో ఆయన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పిన ఆ నెయ్యిని వాడలేదు, వెనక్కి పంపిను. వాడని నెయ్యికి అపవిత్రమైనట్లు ఎట్లయిద్ది? నెయ్యి వాడి నిజంగానే లడ్డూలు పంపిణీ చేస్తే దాన్ని అపవిత్రత అంటారు, అపచారం అంటారు. పదే ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగా ఇప్పుడు అక్కడ వెంకన్న స్వామి పైన భక్తితో వాళ్ళు చేయట్లే, వాళ్ళు ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ద్వేషంతో చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు ద్వేషం ఉంటే రాజకీయంగా చూసుకోండి. దానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు వెంకటేశ్వర స్వామిని. ఆయన్ని ఎందుకు లింక్ చేస్తారు? తిరుమలను ఎందుకు అపవిత్రం చేస్తారు? అపచారం జరిగినట్టు ఏదో అయిపోయిందిగా అని చేసే కార్యక్రమాల్లో కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు 4 ట్యాంకులు. జూలై 6, జూలై 8, జూలై 12, జూలై 12 4 నెయ్యి ట్యాంకర్లు వస్తే రిటర్న్ పంపిన రిజెక్టెడ్ అని కూడా రాశారు. రిజెక్టెడ్ యాజ్ పర్ ల్యాబ్ రిపోర్ట్ అని. ఇక రిజెక్ట్ అయ్యాక అసలు ఈ తిరుమలకి వెళ్ళనాక, తిరుపతి నుంచి ఎనికిపోయాక ఇక లడ్డూలో కల్తీ ఎట జరిగింది, అపచారం ఎట జరిగింది, అపకీర్తి ఎట జరిగింది? ఎందుకు మీరు పదే కొన్ని కోట్ల మంది విశ్వాసం, నమ్మకం ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన విషం జిమ్ముతున్నారు, దాడి చేస్తున్నారు అనేది ఇవాళ ప్రజలకు అర్థం కావట్లేదు. దాని గురించి ఆయన పిల్లేసిండు. సీనియర్ బీజేపీ నాయకుడు ఆయన నిన్న పిల్లేసిండు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారో అని అడిగిండు. తిరస్కరించిన నెయ్యి వాడనప్పుడు నివేదికల పేరుతోని ఎట్లా ఆరోపణలు చేస్తారు? కేవలం ఆరోపణల కోసం అపచారం అని చెప్తున్నారా? నిజంగా అపచారం జరిగిందా అనేది పెద్ద డౌట్ ఇవ్వాలి. ఎందుకంటే పదే 4 రోజుల నుంచి సీరియల్ లెక్క రాస్తున్నాయి పేపర్లు, టీవీలలో, కొన్ని పత్రికలు, కొన్ని టీవీలలో. సీరియల్ ఆరోపణల కోసమే, లేదంటే ప్రతిపక్ష పార్టీని ఇరుకును పెట్టడానికి కోసమే అయితే అది పెద్ద తప్పు. నిజంగానే జరిగి ఉంటే చేయండి, యాక్షన్ తీసుకోవాలి, తప్పదు. కానీ దానికి పబ్లిసిటీ అవసరం లేదు. టీటీడీ తిరస్కరించిన నెయ్యి, ఎన్డీడీబీ నివేదికల్లో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? అది సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీం పర్యవేక్షణలో కమిటీని నియమించండి, ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరపాలి అని చెప్పి ఆయన సుబ్రమణ్యం స్వామి గారు పిల్లేసిండు. ఆయన అడ్వకేట్ కూడా, బీజేపీ సీనియర్ నాయకుడు, లోక్సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించిండు. ఆయన వేసి చాలా సూటిగా ఇలా సామాన్య ప్రజలు ఏపీలో ఏది మాట్లాడుకుంటున్నారో అది అడిగిండు ఆయన. తిరస్కరించిన నెయ్యికి ఎట్లా అపవిత్రమైనట్టు, తిరస్కరించి ఎనికిపోయాక అక్కడ అపవిత్రమైనట్టు ఎట చెప్తున్నారు? ఆ నివేదిక ప్రకారం, ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం తిరస్కరించారు. ల్యాబ్ రిపోర్ట్లో కొవ్వు వచ్చింది, వాస్తవమే. దాన్ని అక్కడి నుంచి ఎనికి పంపాక ఇంకెక్కడ అపచారం జరిగింది, ఎక్కడ కల్తీ జరిగింది, ఎందుకు కల్తీ జరిగిందని మీడియాకి లీకులు ఇస్తూ రాజకీయ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? ఇది ఒక ఆధ్యాత్మికత, నమ్మకం,
ఈ విశ్వాసాలపైన ఎందుకు దాడి చేస్తున్నారు అనేది ఆయన సూటిగా అడిగిండు. కానీ సమాధానం ఉండదు. దానికి ల్యాబ్ రిపోర్ట్స్ సహా ఇది ఎవరు పెట్టారనుకున్నారు ల్యాబ్ రిపోర్ట్లు? మళ్ళా నారా లోకేష్ గారు మంత్రి, అది చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. నారా చంద్రబాబు నాయుడు గారేమో లేదు లేదు వెనక్కి పంపలేదు, కల్తీ అని మాకు రిపోర్ట్ వచ్చినా మళ్ళీ దాన్నే వాడినాం తెలిసి కూడా అని ఆయన చెప్తుండు. లేదు లేదు మాకు తెలిసిన తర్వాత రిపోర్ట్ వచ్చాక రిజెక్టెడ్ చేసినాం అని చెప్తుండు. ఈఓ గారు కూడా రిజెక్ట్ చేసినాం అని చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము కలిపినాం కల్తీ అయిందని చెప్తుండే, కల్తీ అయిందంటే జగన్మోహన్ రెడ్డి మీద చేయొచ్చు, రిజెక్ట్ చేసినాం అంటే అయిపోయాయిగా, చాప్టర్ క్లోజ్ కదా. ఆయన తెలివిగా అది చెప్పిండు. కానీ అది ఆయన మెడకే చుట్టుకునే ప్రమాదం వచ్చింది. ఇలా నారా లోకేష్ గారు ఆయనకు సంబంధించిన ట్విట్టర్లో పెట్టిండు. ఇగో రిపోర్ట్లు 4 జూలైలో జరిగినాయి, జూలై 2024. మన గవర్నమెంట్ ఉంది, మన పరువు బజారున పడింది కాబట్టి కాస్త తెలివిగా ఆలోచించి లేదు లేదు కలపలేదు, రిజెక్ట్ చేసినాం అని చెప్పిండు. ఈ మడత మాటలు చంద్రబాబు నాయుడు గారు ఏదో జరిగిపోయింది ఆడ జరగందాన్ని జరిగిందని రాజకీయం కోసం రాద్ధాంతం చేస్తే మీరు రాజకీయాలు చేసుకోవడానికి ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి రాజకీయాలు చేయాలంటే. నిజంగానే ప్రతిపక్ష పార్టీలని ఇరుకును పెట్టేదానికి అనేక ప్రజా సమస్యలు ఉంటాయి. మీరు దీన్ని ఎందుకు పట్టుకున్నారు? ప్రజల సెంటిమెంట్తోని తిరుపతి వెంకన్నతోని పెట్టుకుంటే మాడి మసి అయిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రజల సెంటిమెంట్ని విశ్వాసం, హిందూ మత విశ్వాసాలతోని తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్న రోడ్డు ముందుకు పోలే. మరి మీరు ఎందుకు పోతుండ్రో? ఆయన భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ నిన్న డైరెక్ట్గా తడి బట్టలతో వెళ్ళి నేను ప్రమాణం చేస్తాను, నా హాయంలో ఏ చిన్న తప్పు జరిగితే నా కుటుంబం మొత్తం సర్వనాశనం కావాలని ఆయన అడిగాడు. ఇక అట్లాంటి ఎవరైనా సవాల్ ఇచ్చినట్టు పోవాలా, లేదు జరిగింది అని చెప్పాలా. పేపర్లలో టీవీలలో రాయటం కాదు, చెప్తే అది ఎందుకంటే ఒక విశ్వాసానికి సంబంధించింది. అది ఏదో ప్రజా సమస్య విషయంలో అయితే ప్రమాణాలు చేస్తే ఎవడు నమ్మడు, కానీ అది ఒక విశ్వాసం భగవంతుడికి సంబంధించింది కాబట్టి అదే భగవంతుడికి సంబంధించి ప్రమాణాల రూపంలో చేసిండు, ఒక నమ్మకంతోనే ఒక విశ్వాసంతో.